10 లక్షలుంటే 40 కోట్లుంటే ఏమ్మా? భర్త వదిలేసిన ఆడదాని బ్రతుకు దేవుడు లేని దేవాలయం లాంటిది. ఏమిటో పెద్ద ముదినాప్సంలాగా మాట్లాడుతున్నా. తప్పు నీది కాదు. నీ బ్రతుకులో నిప్పులు పోసి పిల్లని కూడా లాక్కుపోయాడే శేఖర్. అతను దీనికి అంతటికీ కారణం. ఎక్కడున్నాడో తెలిస్తే నాకున్న పలుకుబడికి ఆ విశ్వాసఘాతుకుణ్ణి పోలీసులకు అప్పగించి 3 కోట్లు తిప్పి జైల్లో పారవేస్తా. అమ్మా, ఎందుకమ్మా ఆయన అలా ఆడిపోసుకుంటావు? నీ ధోరణి నాకేం నచ్చలేదు. నాకు అంతకంటే నచ్చలేదు. ఏమిటది? మీ అమ్మకి అనుకుంటే నీకు నచ్చలేదా? ఏమిటమ్మా అది? అమ్మా, మరే నా బడిలో ఒక పిల్ల రంగు నుంచి వచ్చి చదువుకుంటుంది. వాళ్ళ నాన్న దానికి ఇంగ్లీషు, తెలుగు, డాన్స్ అన్ని నేర్పించాడట. మా నాన్న ఉంటే నాకు కూడా నేర్పించేవాడు కాదు. వెంటనే నాన్న తీసుకురా అమ్మా. లల్లి, నాన్నని గురించి అమ్మ దగ్గర మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు కామమ్మ, అన్నిటికి నోరు వేసుకుని పెడతావు. నీ మూలానే అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. అసలు నాకు ఈ కంపలో ఉండే బుద్ధే కాంటలా. ఏమిటా ముక్కు ఎగరేయడం? ఆ మొండితనం, ఆ రోషం, ఆ ముక్కోపం అన్ని తండ్రి గుణాలే. పోండి, మీరందరూ ఎట్లా పోతే నాకేమిటి? ఏడవకమ్మా. లేదమ్మా, లేదు. ఏమిటి నా పెట్టే, నీ పెట్టే, నీ బిడ్డి, నా బిడ్డి. పప్పి పుస్తకాలు అవి అన్ని ప్యాక్ చేశాను. పదం. నీకేనా మర్చిపోయిందా? ఆమె ఇంటికి వెళ్ళి వస్తాను. వెళ్ళడం, ధైర్యంగా వాపసు రావడం రెండూ జరిగాయి. ఆమెని పిల్లల్ని చూసావా? చూశాను బాబు, చూశాను. అందుకే ఈ ప్రయాణం. ఏమిటా నీ బాబుడు? ఒరే, నేను చెప్పలా, నాది దరిద్రపు జాతకం. 1 నెల రోజులు కుదురుగా కూర్చుంది వాడు రాష్ట్రదిగాడు. అంత ప్రమాదం వచ్చిందా ఇప్పుడు? ఏమని చెప్పను రా, కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళడం నాదే బుద్ధి తక్కువ. ఏమన్నా తిట్టారా? చెట్లకు భయపడే ఘటన కాదరా ఇది. లోపలికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయి. ఎవర్రా అని చూస్తే కనకదుర్గమ్మ కూతుని కేకలేస్తుంది. దీనికంతా శేఖరే కారణం. ఎక్కడున్నాడో తెలిస్తే నాకున్న పలుకుబడికి పోలీసులకు అప్పచెప్పి జైల్లో పారించేస్తాను అని అంటోందిరా. నేను వాళ్ళ కళ్ళకు పడితే నా ద్వారా నిన్ను పట్టుకుంటారని చెప్పకుండా గబక్కనదే పరుగు. అయితే తల్లి కూతురు కొంచెం కూడా మారలేదన్నమాట. ఎలా మారుతారా? ఆడపెత్తనం, అందులో బోలె డబ్బు ఉంది. ఒక పని చేద్దామా? రంగులు పోదాం. నేను ఎప్పుడు చూడలేదు. పిక్నిక్ గా ఉంటుంది. ఉండు, విమానం టికెట్ బుక్ చేస్తాం. హలో, ఇది ఎయిర్ ఇండియా? ఆల్ ఇండియా రేడియోనా? ఆడవాళ్ళకి భయపడి ఊరి వదిలి పారిపోతావా? పోయి సామాన్ లోపల పడే. మక్కువ దీర్చరా మూవ గోపాల, తాతైత కథ చెంతతో తే తైత కథ చెంతతో తయ్యత్తో తతైతతో తతై తహిత హిత తతహితతో మక్కువ దీర్చరా మూవ గోపాల. పాపా, నువ్వు అలా కూర్చొని చెప్తే పిల్లకి డాన్స్ ఎలా వస్తుంది? చేసి చూపించవే. ఏమిటి అలా చూస్తున్నావు? వద్దురా, ఆడది నీకు వచ్చిరాదురా. నా మాట వినరా? అయ్యో, వీడి లోకంలో లేడు. మొదట ఆవిడ జైలుకు పంపించినట్టుంది. ఇది ఎక్కడ పంపిస్తుందో నీకు దేవుడే దిక్కు. వెళ్ళి నీ వంట పని చూసుకోరా. నువ్వు ఇక్కడ చూస్తుంటావా? ఏమండి, మా పప్పి డాన్స్ ఎలా చేస్తుంది? ఇదివరకే అలవాటు ఉంది కదండి, చెప్పిన వెంటనే గ్రహిస్తుంది. పప్పిని నా సొంత బిడ్డలా చూసుకుంటాను. ఉత్తమ శ్రేణి నాట్య శిరోమణిగా తయారు చేస్తాను. మీ వంటి ఆదర్శ కళామూర్తి మా పప్పికి డాన్స్ టీచర్ గా లభించడం నిజంగా నా అదృష్టం. ఒక చిన్న విన్నపం. మీకు వెనక ముందు ఎవరూ లేరన్నారుగా, మీరిద్దరూ వచ్చి ఇక్కడే ఉండండి. పప్పికి సహాయంగానే ఉంటుంది, పిల్లతో చనువు ఏర్పడుతుంది. మీ మాట కాదనగలమా బాబు? పైగా పప్పి అంటే మా పాపకి తగన ప్రాణం. రేపే వచ్చేస్తాం. సంతోషం, వస్తాను. మంచిది బాబు. గౌరమ్మా, నీ మొగుడెవరమ్మా? ఎవరమ్మా నీ మొగుడెవరమ్మా? ఒకసారి మర్చిపోయామా? పాపా, అన్నయ్య పెరుగు ఇలా పట్రా.
శేఖర్ కింద పెట్టి ఈ సురుపని కొట్టేస్తా ఉంది. ఏమిటి చేలో గేదెలు పడి మేస్తున్నట్టు అమ్మ కూతుళ్ళు. ఏమిటి దౌర్జన్యంగా తినడం? లే లేని మొహమాడా ఏమిటా అవుతావు? రా రా నన్ను రా. అవునరా నన్ను నీవు రా. పెరుగు పాలు కలిపి పోస్తున్నావు తొట్లో, లోపల చిరుకుతావా? అది కడుపా గంగారమ్మ? ఏమవుతుందా కడుపు? ఏమైతే నీకేం పోరా? అవును ఏమైతే నాకే. శేఖర్ కోసం చేశాను టిఫిన్. చాలా బాగుందిరా. అలాగా సుందిగా నువ్వు నిజంగా కిందటి జన్మలో ఆడవాళ్ళ ఉంటావురా. లేకపోతే ఇంత బాగా కుదురుద్దా? అదేనండి తాగండి. తాటకి చెయ్యి ఉంచుకుంటావా? తిండిలో బకాసుడు సిస్టర్ రా బాబు. దేశంలో తిండి కరువు వచ్చిందంటే ఎందుకు రాదు? అమ్మా ఒక పని చేస్తావు, అమెరికా నుంచి మనం తిండి గింజలు తెచ్చుకోవడం ఎందుకు? నిన్నే అక్కడికి పంపిస్తాం, తింటూ ఉండు. రవాణా ఖర్చులన్నా తగ్గుతాయి. ఏంట్రా వస్తున్నావు వంట సన్నాసి? ఈ వేట నుంచి ఇది నా సొంత ఇల్లురా. ఇక్కడ ఎప్పుడు ఏది కావాలన్నా తింటాను తింటాను. ఏది పడితే తింటావా? నాకు తెలుసు. దగ్గర పెట్టు. అయ్యో దీని సిగదరగా ముట్టుకోకముందే గుళ్ళు అంటుంది. దీని పని అలా కాదు. శేఖర్ 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 ప్రమాదం. చైనా దాడి కంటే ప్రమాదం. జలజమ్మ దాని కూతురు సామాన్తో సహా వచ్చి తిష్ట వేశారు. వంటింట్లో గేదెల్లాగా పడి అబక్ అబక్ అని తింటున్నారా? అరే సుందరం, ఎందుకు అలా లబ్లబా కొట్టుకుంటావు? ఆఫ్టర్ ఆల్ వాడు కడుపు కోసం ఎదుట తినేది. ఒరే అది కడుపు కాదురా, డ్రమ్ము. కడుపు అందరికి ఇంతవరకు ఉంటే దానికి ముక్కు వరకు ఉంది. చేసిన వంట దానికి నన్ను తినేటట్టుంది. అవసరమైతే నిన్ను తింటుంది అప్పడంలాగా. ఇట్స్ ఆల్ రైట్. ఇక వాళ్ళిద్దరూ మన ఇంట్లోనే ఉంటారు. శేఖర్ పదర్ సరుకుని చేస్తున్నావు డేంజర్. నన్ను చేర్చావంటే పర్వాలేదు, పాత స్నేహితుడి. వాళ్ళ అడ్రస్ లేదురా. వాళ్ళని చేర్చావా నీ అడ్రస్ ఉండదు. ఒరే నేను జీవితంలో ఢక్కా ముక్కిలు తిన్నవాడిని. నన్ను మోసం చేయడం అంత తేలిక కాదు. పప్పి చదువు కోసమని వాళ్ళని వచ్చి మన ఇంట్లో నేనే ఉండమన్నాను. ఒరే సుందరం, నిర్మల భక్తురాలు, సెయింట్ రా. అదంతా ఉత్త పెయింట్ రా. వాళ్ళిద్దరూ నా అతిథులు. వాళ్ళతో మర్యాదగా నడుచుకోవాలి. తెలిసిందా? తెలిసింది. శేఖర్ నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. అయోగ్యుడు భయం వల్ల స్వార్థం వల్ల తల ఉంచుతాడు. యోగ్యుడు అభిమానానికి ఆప్యాయతకి తల ఉంచుతాడు. రెండవ రకానికి చెందిన వాడిరా. శేఖర్ నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. పిక్నిక్ అంటే భయం ఎందుకమ్మా? నీకెందుకు? నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాగా. ఏమోనమ్మా నాకు భయంగా ఉంది. భయం ఎందుకు? ఇలాంటి పిక్నిక్ వెళితేనే పిల్లలకి ధైర్యం వచ్చేది. పిక్నిక్ అంటే కేవలం వినోదమే కాదు, విజ్ఞానం కూడా. అది కాదమ్మా, లల్లి నన్ను ఎప్పుడూ విడిచి ఉండలేదు. రాత్రులు కూడా పడుకునేటప్పుడు నన్ను కాగలించుకు పడుకుంటే గాని దానికి నిద్ర పట్టదు. అందుకే నీ ఫోటో కూడా తీసుకెళ్తున్నానుగా. రాత్రి పూట ఫోటో పక్కన పెట్టుకుని పండుకుంటే నిద్ర దానంతటా అదే వస్తుంది. చూసావా తెలివితేటలు? ఎవరు మరి? కనకదుర్గమ్మ మనవరాలు కదూ. లల్లి ఇవిగో బిస్కెట్స్, చాక్లెట్స్. జాగ్రత్తగా వెళ్ళిరా. చూడమ్మా, ఎవరేమన్నా ఎదురు చెప్పకూడదు, ఎవరితోనూ పోట్లాడకూడదు. అదంతా జాంతనే. నేను ఎవరిని? కనకదుర్గమ్మ మనవరాల్ని. అనవసరంగా తగాదాకి పోను. ఒకవేళ తగాదా వస్తే ఒక పట్టాన వదలను. నా బంగారు తల్లి. అమ్మా అమ్మా, నన్ను ఈ వేళ నువ్వొచ్చి వదిలిపెట్టమ్మా స్కూల్లో. అలాగేనమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. టాటా. చూడండి నాన్న, అందరికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. నాకు ఒక్కదానికే అమ్మ రాలేదు. నేను వచ్చానుగా. మిమ్మల్ని కాదు టీచర్, నేను అడిగింది మా అమ్మ సంగతి.